పరిచర్య కొరకు ఒక వ్యక్తిని దేవుడు ఏ విధముగా సిద్ధపరుస్తాడు? నా మాదిరిని చూడుడి, అనగా నేను ఏ విధముగా జీవించానో చూడుడి అని జీవితాంతమున పౌలు చెప్పుచున్నాడు. దీనినే పౌలు తిమోతికి మరలా చెప్పుచున్నాడు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అని పౌలు మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో చెప్పుచున్నారు. దేవుడు తన సార్వభౌమాధికారమును బట్టి కొందరిని తన పరిచర్యకు పిలుస్తాడు. మరియు ఆ వ్యక్తి పరిచర్య చేయుటకు ముందుగానే ఆ వ్యక్తిని దేవుడు పరీక్షిస్తాడు. పౌలు 10 సంవత్సరములు పరీక్షించబడ్డాడు. అతడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో రక్షణ పొంది, మరియు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో అతడు పరిచర్యకు పంపబడ్డాడు. ఆ 10 సంవత్సరములు పౌలుకు ఏమి జరిగి ఉన్నది? ఒక క్రైస్తవుడిగా అతడు తన నిజ జీవితంలో నమ్మకముగా ఉన్నాడా లేడా అని దేవుడు చూచి ఉన్నాడు. దేవుడు అతనిని 10 సంవత్సరములు పరీక్షించిన తరువాత అతని నమ్మకత్వాన్ని చూచి ఆయన ఇట్లన్నాడు, నన్ను సేవించుటకు ఇప్పుడు నేను నిన్ను పంపుచున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుడు నిన్ను పిలిచినట్లయితే మొదటగా నిన్ను పరీక్షిస్తాడు. క్రైస్తవ పరిచర్యలో నీవు ప్రవేశించిన వెంటనే నీవు అభిషేకము కలిగిన పరిచర్యను కలిగి ఉంటానని ఊహించుకొనవద్దు. చిన్న చిన్న విషయాలలో నీవు నమ్మకముగా ఉన్నావా లేదా అని దేవుడు పరీక్షిస్తాడు. నీవు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుట, మరియు ధనము విషయములో నమ్మకముగా ఉండుట, సమయము విషయంలో నమ్మకముగా ఉండుట, యథార్థవంతుడవై ఉండి మరియు దీనుడవై దేవుడు నీ పైన ఉంచిన అధికారానికి లోబడుచున్నట్లయితే దేవుడు నీకు ఫలించే పరిచర్యను ఇవ్వవచ్చును. నీ స్వంత తలంపులతో చేసే పరిచర్య కంటే నీవు దేవుని చేత పంపబడి పరిచర్య చేసిన ఎడల ఎక్కువైన పరిచర్య చేయగలవు. ఆయన తన పరిచర్యకు నన్ను నియమించియున్నాడు అని పౌలు చెప్పుచున్నాడు. నేను దూషకుడను హింసకుడను అయినప్పటికీ ఏ మానవుడు నన్ను నియమించలేదు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనములు గమనించండి. భ్రష్టులైన పాపులు రక్షణ పొందినప్పుడు దేవుడు వారికి పరిచర్య ఇచ్చును. గతములో చెడ్డ జీవితము జీవించిన వారికి ఇది ఎంతో ప్రోత్సాహకరము. ప్రభువైన యేసు తాను నీతిమంతులను పిలువ రాలేదు గాని పాపులను పిలువ వచ్చితినని రుజువు చేయుటకు తన తరములో ఉన్న అతి చెడ్డ పాపులను తన అపోస్తులుగా ఆయన మార్చి ఉన్నాడని 2వ శతాబ్దంలో ఒక రచయిత వ్రాసి ఉన్నాడు. వారిలో పౌలు ఒకడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో చెప్పుచున్నాడు. కాబట్టి దైవ భక్తి గల కుటుంబంలో పుట్టి మరియు పవిత్రముగా జీవించిన వారిని మాత్రమే ఆయన పిలువడు. అటువంటి వారిని కూడా ఆయన వాడుకుంటాడు. కానీ ఘోర పాపములో జీవించిన వారిని కూడా ఆయన ఏర్పరుచుకుంటాడు. వ్యభిచారులను, దొంగలను, త్రాగుబోతులను, మత్తు పానీయాలకు అలవాటు పడిన వారిని కూడా ఆయన పిలిచి ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి రక్షణ పొందక ముందు వారు చేసిన పాపములు వారు అపోస్తులగుటకు అనర్హులుగా చేయదని రుజువు పరచబడింది. పాపులలో ప్రధానుడైన పౌలు అందరికంటే గొప్ప అపోస్తులుడయ్యాడు. అపోస్తులు అనగా పంపబడిన వారని అర్థము. ప్రియ స్నేహితులారా, మీరు మారు మనసు పొంది మీ పాపములు ఒప్పుకొని మరియు ప్రభువైన యేసునందు విశ్వాసముంచినట్లయితే దేవుడు నీ ద్వారా కూడా ఎంతో చేయగలడు. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.